నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుకు పంట సాగులో ఆదాయం కంటే పెట్టుబడి పెరిగిపోతోంది. ఇందుకు కారణం పంటలో వచ్చే చీడపీడలను నివారించుకునేందుకు మందులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతోంది. కొందరు రైతులు రసాయనాలతో సాగు చేస్తే మరికొందరు రైతులు ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులకున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ పంటలను సాగు చేస్తున్నారు. ఇలాంటి సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు హోమియో మందులను కూడా వాడొచ్చని చెప్తూ ఉన్నారు హోమియోపతి నిపుణులు. మరి ఈ హోమియో విధానం పంట సాగుల్లో ఏ విధంగా పనిచేస్తుందో ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. భువనగిరికి సమీపంలో ఉన్న అమేయ కృషి వికాస కేంద్రంలో రైతు జిట్టా బాల్ రెడ్డి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే విధానాలపై అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా మనుషులకు ఎలాంటి దుష్ప్రభావం లేకుండా మనుషులు హోమియోపతిని వాడుతున్నట్లే మొక్కలకు ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన తనలో కలిగింది. మనుషులకు ఉపయోగపడే సైలిస్ని మొక్కలకు అందించాడు. మొక్క ఎదుగుదలలో మార్పును గమనించి హోమియో వైద్య నిపుణులు సురేందర్ రాజ్తో కలిసి ప్రయోగాత్మకంగా తన పంటల్లో పిచికారీ చేశారు. వ్యవసాయాన్ని సంబంధించి వ్యవసాయాన్నే జీవన విధానంగా ఎంచుకొని నాకు చేతనైన మేరకి వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో దాదాపుగా 2009లో నేను వ్యవసాయం ప్రారంభించడం జరిగింది. 2010 ప్రాంతంలో అమేయ కృషి వికాస కేంద్రం అనేది ఏర్పాటు చేస్తూ దాని మీద పనిచేస్తున్న క్రమంలో వ్యవసాయంలో ఎదురవుతున్న ఒక్కొక్క సమస్యను పరిశీలిస్తూ పరిష్కరించుకునే క్రమంలో నాకు ఈ తెగుళ్ళు పురుగు మందుల సమస్య ముందుకొచ్చింది. 30 ఏళ్ళుగా నేను అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో హోమియో మందులు వాడుతున్నా. నేను ఎన్నడూ అలోపతికి వెళ్ళలేదు, ఎంత తీవ్రమైన సమస్య వచ్చినప్పటికి కూడా. అయితే ఒక రోగిగా హోమియో మందులు వాడుతూ నా ఆరోగ్యాన్ని సరి చేసుకుంటున్న క్రమంలో వ్యవసాయంలో వస్తున్న సమస్యలకి హోమియోని ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచన చేస్తున్న క్రమంలో ఓసారి మా పొలంలో మునగ చెట్టుకు తీవ్రమైన అంటే ఎక్కువ చేపలు మురగబెట్టిన ద్రవాన్ని ఎక్కువ మొత్తంలో పారబోయటం ద్వారా చెట్టు పూర్తిగా సిక్కై చనిపోయే కండిషన్కి వచ్చింది. ఆ మునగ మొక్కను కాపాడుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటున్న క్రమంలో నా దగ్గర ఉన్న శైలిష మందును దానికి వాడటం జరిగింది. విచిత్రంగా ఏంటంటే 3 రోజుల్లో మొక్క తిరిగి తేటపడటము, కొత్త చిగుర్లు రావటం అనేది మొదలయ్యేటప్పటికి మిత్రుడు అయిన డాక్టర్ సురేందర్ రాజు గారిని కలిసి అన్న ఇది పరిస్థితి, ఈ మొక్కకు శైలిష ఇచ్చినా ఇది తిరిగి కోలుకుంటుంది అంటే మనుషులు బాగుపడుతున్నప్పుడు మొక్కలు ఎందుకు బాగుపడతాయి కదా, మరి దానికి ఇవ్వటంలో మంచిదే, ఇంకా దీన్ని విస్తృతపరచాలని చెప్పడంతో ఏంటంటే దానితో మొదలుపెట్టేసి ఇంకా మొక్కలకి ఏమేమి మందులు ఇవ్వచ్చు, ఏమేమి మనకు అందుబాటులో ఉన్నాయని వెతకటం అనేది ప్రయత్నిస్తున్న క్రమంలో ఇంకా అనేక రకాల పద్ధతులు ముందుకొచ్చినాయి. దాన్ని విస్తృతంగా ఇంకా ఈ విజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి, అసలు హోమియోను వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి వెతకడం మొదలుపెట్టిన క్రమంలో నాకు వైకుంఠదాస్ కవిరాజ్ తోటి పరిచయం అయింది. నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని, నేను అనుకుంటున్న రెమెడీస్ని అతనితో షేర్ చేసుకొని తనతో కాంటాక్ట్లో ఉన్న క్రమంలో అతను రాసిన పుస్తకం గురించి కూడా నాకు ఒక అవగాహన ఏర్పడింది. అట్లా విస్తృతం చేసేసి ఈరోజు మా మొక్కల్లో దాదాపు 90% సమస్యలకి హోమియోనే వాడటం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా వ్యవసాయం రంగంలో చూసుకున్నట్టయితే తెగుళ్ళ విషయంలోకి వస్తే అంటే మనకు మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో వాతం, పిత్తం, కఫం అనేది కదన్నా, ఈ మూడింటిని గురించి ఎట్లయితే చెప్తారో అది వ్యవసాయాన్ని గురించి మనం చెప్పుకున్నట్టయితే ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్ ఈ 3 తెగుళ్ళకు సంబంధించిన సమస్యలు. సరే, రకరకాల పురుగులు ఇవి
ఇతరాలు ఉన్నప్పటికీ ప్రధానమైన సమస్యలు రైతుకు ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఇవే కాబట్టి వీటిని పరిష్కరించుకునే క్రమంలో ఏంటంటే ఈ ఫంగల్ డిసీజెస్కి మందులు వాడుతున్న క్రమంలో ఇప్పుడు నేను వంకాయ సాగు చేసినప్పుడే వచ్చిన సమస్య ఏంటంటే వంకాయలో మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఒకటి కాండం దొల్చే పురుగు, తర్వాత కాయదొల్చే పురుగు. వాస్తవానికి రైతుల్లో ఒక నానుడు ఉంది, వంకాయ పండించినోడు వనరైన మునగాడు అని చెప్పేసి. అంటే వంకాయను పండించడం అంత కష్టము అనేది అంటే ప్రధానంగా ఈ రెండు విషయాల వల్లనే. ఒకటి కాండం దొల్చే పురుగు, రెండోది కాయదొల్చే పురుగు. పురుగు లేని వంకాయను పండించడం అనేది అంటే ఇలా మార్కెట్లోకి వస్తున్న వంకాయలను కనుక చూసినట్టయితే దాదాపు పురుగు మందుల్లో ముంచి తీస్తే తప్ప పురుగు లేకుండా ఉండని పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఈ షూట్ బోరరు, ఫ్రూట్ బోరర్ కంట్రోల్ చేయడానికి నేను తూజా వాడటం జరిగింది. మనకు చూడటానికి నెమలి పింఛంలాగా ఉండి అన్ని గార్డెన్స్లో కనబడే మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క నుంచి తయారవుతుంది. ఇది వేసిన తర్వాత ఏంటంటే షూట్ బోరరు, ఫ్రూట్ బోరర్ అనేది అసలు లేకుండా పోయినాయి. దీంతో ఇంకొక మన అడుగు ముందు పడ్డది. దీన్ని ఏంటంటే అలాగే మిరపలో ఆకుముడత ఏర్పడ్డప్పుడు వాడటంతో అది కూడా సమస్య పరిష్కారము అయ్యింది. దుంప పంటల విషయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు అల్లము, పసుపులో దుంపకుళ్ళు అనేది పెద్ద తీవ్రమైన సమస్య. గుంటూరు నరసరావుపేట దగ్గర ఓ రైతు మిత్రుడు ఉన్నాడు నాకు, కోదండ రాఘవయ్య అని. ఇప్పటికైనా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు. ఆయన పసుపేసిండు, పసుపేస్తే దుంపకుళ్ళు వచ్చేసింది. నేను అడిగితే నేను చెప్పిన భవిష్ట అనే ఒక మందు ఉంటుందన్న, దీన్ని తీసుకొని కొట్టు అంటే ఆయన డైరెక్ట్గా 100 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన భవిష్టాతోటి ఆయన పొలంలో దుంపకులు లేకుండా పూర్తిగా నివారించుకోగలిగిండు. ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ హోమియో విధానాన్ని వినియోగించడం కొత్త అయినప్పటికీ ఇప్పటికే వేరే దేశాల్లో శాస్త్రవేత్తలు పంటల్లో హోమియో వైద్య విధానంపై అధ్యయనం చేశారు. వీటిపై పుస్తకాలు కూడా రాశారు. మరి దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి చీడపీడలకు వీటిని వినియోగించవచ్చన్న విషయాలపై హోమియోపతి నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. మనుషులకే కాకుండా పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్ లేదా ఇతర యానిమల్స్ కూడా హోమియోపతి చేయడం మొదటి నుంచి ఉంది, బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే మొక్కలకు కూడా దీనిని విస్తరించాలనే ఆలోచన అనుకోకుండా నేను, మా బాలరెడ్డి మేము మొదట కలుసుకున్న కొత్త రోజుల్లో మాకు ఆలోచన వచ్చి అది దాన్ని అప్లై చేస్తే బాగుంటుందని బాలు అన్నప్పుడు క్రమంగా ఇట్లా ఫార్మింగ్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా కాల్ చేసి ఆ పిక్చర్స్ పంపిస్తే వాటికి వచ్చిన చీడపీడలు హోటల్ పంపిస్తే దానికి తగ్గట్టు యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ హోమియో అప్లికేషన్స్ని బట్టి స్థూలంగా ఉన్న అవగాహన బట్టి వాళ్ళకి మందులు చెప్పడం, ఆ మందులు బాగా ఫలితాలు ఇవ్వడం ఇట్లా జరుగుతూ వచ్చింది గత 10 years ఆల్మోస్ట్. బాలరెడ్డి తన భువనగిరి క్షేత్రంలో దీన్ని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం, మా రిజల్ట్స్ బాగా రావడం, తాను ఇతరులకు చెప్పడం బాగా. నేను కొంతకాలం చెప్పిన తర్వాత నాది అంతగా లేదు, కానీ తను మాత్రం కంటిన్యూస్గా పరిసరాల్లో, భువనగిరి పరిసరాల్లో ఉన్న రైతులకి సలహాలు ఇవ్వడం, ప్రతిసారి కూడా మందులు బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం ఇట్లా జరుగుతూ వచ్చింది. హోమియోపతి అగ్రికల్చర్ కంటే ఎవరు ముందు అసలు దీన్ని నమ్మలేకపోయారు. ఎందుకంటే లివింగ్ బీయింగ్స్ అనుకున్నప్పుడు యానిమల్స్ వరకు ఓకే, కానీ హౌ కెన్ ప్లాంట్ కింగ్డమ్ ఇది ఎట్లా ఉపయోగపడుతుందని అందరూ ఆశ్చర్యపోయారు. బట్ థింగ్ ఈజ్ ప్లాంట్స్ కూడా లివింగ్ బీయింగ్సే. మనుషుల్లో, యానిమల్స్లో హీమోగ్లోబిన్ ఉన్నట్టే ప్లాంట్స్లో క్లోరోఫిల్ ఉంటుంది, అంటే పత్రహరితం అంటాం మనం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో. సో ఆ పత్రహరితాన్ని పెంపు చేసే గుణం హోమియో మందులకు ఉన్నది అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు మనకి రుజువైంది. సో అందువల్ల అట్నే కాకుండా వాటికి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. అంటే మొక్కల్ని నాటే ముందు విత్తనాలని ట్రీట్ చేయడం ద్వారా, అదే కనుక రైజోమ్స్ అయితే అల్లం లాంటివి, పసుపు లాంటివి అయితే వాటిని ఈ మందుల్లో లిక్విడ్స్లో ట్రీట్ చేసి వాటిని నాటడం. తర్వాత ముఖ్యంగా ఈ పెస్ట్స్ ఉంటాయి కదా, చీడ, వాటిని తగ్గించడంలో చాలా గణనీయమైన పాత్ర ఉంది. దీనిలో ఇంకోటి ఏంటంటే హోమియోపతి మందులు మనం వాడినప్పుడు మొక్కలకి అంటే భూమిలోంచి బలిచే అది ఏ మొక్క అయినా కావచ్చు, అది పండ్లు కావచ్చు, పువ్వులు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఎర్త్, భూమిలోంచి మొలిచే ప్రతి మొక్కకి హోమియోపతి మందు బాగా
పనికొస్తుంది అనేది మనకు ఆచరణలో త్వరగా ప్రూవ్ అవుతూ వచ్చింది. 2009-10 ఆ కాలంలో దిలీప్ అనే ఫార్మరు అతను మిర్చి తోట వేశాడు, మిరపకాయ తోట 15 ఎకరాలు. అయితే అది మొత్తం కాయ పెరిగి వచ్చిన తర్వాత సడన్గా ఆ పెస్ట్ వచ్చేసి చీడపీడ వచ్చేసి మొత్తం మిర్చి పంట అంతా పోయిందన్నమాట. ఫలానా మందు ఒకటి శైలిష్ అనే మందు మేము అప్పుడు ప్రాథమికంగా మేము ఆ మందుతోటి మొదటి రోజుల్లో ప్రయోగాలు చేసాము. ఫస్ట్ శైలిష్ అనే హోమియో మందుతో 6 potencyలో దాన్ని 5 liters ఆఫ్ వాటర్లో 5 drops ఆఫ్ మెడిసిన్ వేసి దాన్ని మొక్క మీద మొత్తం మిర్చి తోట 15 ఎకరాల మిర్చి తోట మీద దాన్ని పిచికారీ చేయమన్నాం. సో ఆ మొత్తం పోయిందనుకున్న పంట శైలిష 6 పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ టు లైఫ్. మళ్ళీ దానికి పువ్వు వచ్చింది, పువ్వు పూసింది, మళ్ళీ కాయ వచ్చింది. మొదటిసారి పంట ఎంత సమృద్ధిగా వచ్చిందో దాదాపు అంతే సమృద్ధి, అంతకన్నా ఎక్కువ మళ్ళీ కొత్త పంట వచ్చింది అనమాట. సో దానివల్ల మాకు త్వరగా ప్రూవ్ అయిందనమాట. వన్ ఆఫ్ ద మేజర్ అది డిపార్చర్ మనకి, అంటే హోమియో మందులతో మనం పోయిన పంటను కూడా కాపాడవచ్చు, మళ్ళీ దాన్ని ప్రాణం పోయొచ్చు అనే క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మా బాలరెడ్డి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ఫ్రూట్ ఆర్ ఫ్లవర్ ఎన్లార్జ్, అంటే నార్మల్ సైజ్ కన్నా పెద్ద సైజులు వస్తున్నాయి హోమియో వాడితే. పంట దిగుబడి టైం కూడా బాగా రిడ్యూస్ అవుతుంది. 4 నెలల్లో రావాల్సినప్పుడు 3 నెలల్లో రావడం, ఇటువంటిది అంటే తక్కువ కాలంలో ఎక్కువ ప్రొడ్యూస్, అదొకటి మేము అబ్జర్వ్ చేసాం. అల్లం పండించే ముందు కూడా దాన్ని ట్రీట్ చేసి హోమియో మెడిసిన్స్లో ట్రీట్ చేసి, అంటే యాంటీబయాటిక్స్లో సోక్ చేసి పండించడం కన్నా హోమియో మందుల్లో సోక్ చేసి అతను పండిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. సో ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో విషయం ఏంటంటే, ఇట్లా హోమియోపతితో అగ్రికల్చర్ కూడా దీన్ని అన్వయం చేయొచ్చు, అప్లై చేయొచ్చు అనే విషయం మాత్రం ప్రపంచంలో ఎవరు పెద్దగా చేయలేదు. వన్ మిస్టర్ వైకుంఠ దాస్ కవిరాజ్ అనే ఇండియన్ నేమ్ పెట్టుకున్నారు ఆయన. దో హీజ్ ఏ డచ్ మ్యాన్, అంటే నెదర్లాండ్స్లో పుట్టి పెరిగారు. ఆయుర్వేద వైద్యం మీద ఇంట్రెస్ట్తో ఆయన ఇండియాకి వచ్చి హిమాలయాస్లో హరిద్వార్ రిషికేశ్ ప్రాంతంలో ఆయుర్వేదం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో వై నాట్ వీటిని హోమియోలోకి ఎందుకు మనం కన్వర్ట్ చేయకూడదు ఆలోచన ఆయనకు వచ్చి, ఆ ఆయుర్వేద మందుల్ని, సంప్రదాయ ఆయుర్వేద ఔషధాలని ఆయన హోమియోలోకి కన్వర్ట్ చేసి హోమియోపతికి వాటిని ప్రయోగిస్తూ చాలా ప్రయోగాలు చేశాడు. అంటే ఆయన చేసిన సంగతి మనకు తెలియదు. మనం చేస్తున్న క్రమంలో బాలరెడ్డి దాన్ని పట్టుకున్నాడు. ఒక ఇట్లా మనలాగా ఆలోచిస్తున్నాడు, చేస్తున్నాడు ఒక ఆయన ఉన్నాడు, అతను వైకుంఠనాథ్ దాస్ కవిరాజ్ అని ఇతని పేరు పెట్టుకున్నారు. సో యాక్చువల్లీ హీ ఈజ్ ఏ డచ్ మ్యాన్, బార్న్ ఇన్ సమ్వేర్ ఇన్ ఆమ్స్టర్డామ్ ఆర్ ఒకప్పుడు మనం హాలండ్ అనేవాళ్ళం దాన్ని. సో ఈ పుస్తకంలో తన ఎక్స్పీరియన్స్ అన్నీ అతను రికార్డ్ చేశాడు, హోమియోతో మనం ఏమేం చేయొచ్చు అని. ఇది అతని ఫోటో, వైకుంఠనాథ్ దాస్ కవిరాజ్. సో ఇట్లా అంటే ఒకరికొకరికి పరస్పరం మనకు పరిచయం లేకపోయినా హోమియోపతి మెడిసిన్స్తో ఇట్లా ఇంకా చాలామంది ప్రపంచంలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. మొత్తానికి ఇదొక ఏంటంటే, ఇదొక అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ వాతావరణంలో ఇదొక గొప్ప హోప్ని ఇస్తున్నది మనకి. రైతు జిట్టాబాల్ రెడ్డికి వ్యవసాయంలో ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. గతంలో పత్రికా రంగంలో పనిచేసినప్పటికీ ఆలోచన మాత్రం వ్యవసాయంపైనే ఉంది. అదే రీతిలో తక్కువ ఖర్చుతో సాగు చేసుకునేలా ఈ హోమియో విధానంలో సాగును మొదలుపెట్టాడు. దీనితో మొక్కకు కావలసిన పోషకాలు అత్యంత వేగంగా అందించడమే కాకుండా వాటి ఎదుగుదల విషయంలో చాలా వరకు తోడ్పడుతుందని, అందులో తన నర్సరీలో పెరిగే మొక్కలకు ఇవ్వటం వల్ల మంచి ప్రయోజనం కలిగిందని బాలరెడ్డి అంటున్నారు. పపాయలో స్టెమ్ రాట్ అనేది ఒక పెద్ద సమస్య. అంటే కాండం కుళ్ళు తెగులు. కాండం కుళ్ళు కనుక పపాయను ఆశించింది అంటే మొక్క నిలువున కూలిపోయి చచ్చిపోతుంది. ఒక మిత్రుడికి పపాయ సాగు చేయించినప్పుడు ఇక్కడే దగ్గర ఆలేరు దగ్గర ఉన్న ఒక దగ్గర సాగు చేయిస్తే పపాయ సాగు చేసిండు ఆయన. ఈ స్టెమ్ రాట్ వచ్చి టకాటక చచ్చిపోతున్నాయి. అప్పటికి మందులు కొట్టి అలసిపోయిండు. ఆ క్రమంలో నా దగ్గరకు వచ్చి అడిగితే, అన్న భవిష్టాన్ని వాడు అంటే, తప్పనిసరి పరిస్థితుల్లో అంటే పూర్తి నమ్మకంతో కాకుండా కానీ తప్పదు అని చెప్పి వాడేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం పొలంలోకి వెళ్ళి చూస్తే రోజు 10-15 మొక్కలు చనిపోవటం జరిగేది, ఒక మొక్క కూడా పడిపోలేదు. ఇప్పుడు ఖమ్మంలో
చెరుకుమెల్లి కృష్ణ అనే ఒక రైతు వాడి సక్సెస్ అయ్యిండు. వాస్తవానికి ఏంటంటే ఇవాళ శాస్త్రజ్ఞానాన్ని సంక్లిష్టం చేయడం ద్వారా వ్యాపార వర్గాలు రైతులు దోచుకుంటున్నాయి. పేర్లు తెలవని నోర్లు తిరగని మందుల్ని రైతులకు చెప్పేసి వాటి మీద వేలకు వేలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇక్కడనే మాకు దగ్గరలో ఒలిగొండ ఊరిలో కూడా ఒక రైతు వంకాయ సాగు చేసేసి కేవలము 2 వారాల కాలం లోపట 20,000 రూపాయల మందులు వాడిండు. చివరికి ఆ మందుల కొట్టాయన దగ్గరికే పోయి, ఏం సారు ఎంత చేసినా తగ్గుతలేదు అంటే, ఇక ఇట్లా కాదు కానీ నువ్వు చక్కగా ఈ రామకృష్ణపురంలో అమేయ కృషి వికాస కేంద్రం ఉంటుంది, ఆడ బాలరెడ్డి అని ఉంటాడు, ఆ రైతుని అడుగు, ఆయన ఏమన్నా నీకు పరిష్కారం చెప్పగలిగితే చెప్తాడేమో చూడు అని చెప్తే, ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను రెండే పరిష్కారాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఈ హోమియో మందు వాడు, తూజా అనే హోమియో మందు వాడు, తూజా లూకాస్ యాస్పరా, ఇవి 2 మార్చి వాడితే షూట్ బోరర్ ఫ్రూట్ బోరర్ అనేది రావటం అనేది జరగదు. ఇక రెండోది ఏంటంటే సీతాఫలం నూనె అవకాశం ఉంది, అది వాడు అంటే హైదరాబాద్లో ఉన్న ఎవరో ఒక డీలర్కు ఫోన్ చేస్తే 3,000 రూపాయలకు లీటరు సీతాఫలం నూనె అని చెప్పడంతో ఇక ఇది నా పరిధిలో లేదులే అని చెప్పేసి ఆయన వదిలేసుకొని మళ్ళీ వచ్చి హోమియో మందు తీసుకొని పోయి వాడిండు. ఆ రైతు ఆ పంటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ పంటను లాభదాయకం చేసుకోగలిగిండు. అంటే ఆ టైంలో ఆయనకు రేటు కూడా కలిసి వచ్చింది, మంచి లాభం పొందిండు. కాబట్టి ఏంటంటే ఇలా మేము కోరుకుంటున్నది ఏంటంటే వ్యవసాయ రంగంలో విత్తనాల తర్వాత రైతుకు తగులుతున్న పెద్ద దెబ్బ పురుగు మందులతోటి, తెగుళ్ళ మందులతోటే. ఈ ఖర్చును కనుక తగ్గించుకుంటే రైతుకు అంటే రేట్లు ఎంత పడిపోయినా, ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నా పెట్టుబడి తగ్గింది కాబట్టి కనీసంగా గిట్టుబాటు అయ్యే పరిస్థితికి రాగలుగుతాడనే ఉద్దేశంతో గత దశాబ్దంగా మేము దీని మీద పనిచేస్తున్నాము. ఇప్పుడు ఇంకో ఉదాహరణ మీ ముందే చెప్తా. ఇక్కడే గులాబీ మొక్కలు ఉన్నాయి. ఈ గులాబీ మొక్కలు నేను చాలా దూరం నుంచి తెప్పించుకోవడం జరిగింది. అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కంటైనర్లో వచ్చినప్పుడు ఏంటంటే వీటిని గట్టిగా గాలి ఆడకుండా ప్యాక్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అది ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం ఒక వారం రోజుల టైము పట్టిపోతే వచ్చే ప్లాంటు దాదాపు బేర్ రూట్తో వస్తుంది కాబట్టి అది దక్కడం అనేది చాలా కష్టం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కల్లో 110 మొక్కలు అక్కడ ఉన్నాయి. 110 మొక్కల్లో ఒక్క మొక్క కూడా దెబ్బతినలేదు. దెబ్బతినకపోవడానికి కారణం ఏంటంటే ఈ మొక్కల్ని బ్యాగింగ్ చేసిన వెంటనే నేను క్యాలెండోల్ అనే మందును వాడటం జరిగింది. ఈ క్యాలెండోల్ మందుకున్న లక్షణం ఏంటంటే ఈ ప్లాంటు షాక్ని, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అనేది అయితే ఉందో అలాగే జనరల్ షాకు, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ని నుంచి గట్టెక్కించగలుగుతుంది. కాబట్టి ఒక్క మొక్క కూడా దాంట్లో పోలేదు. అన్నీ బేర్ రూట్గా వచ్చి ఆకులు రాల్సిన ప్లాంట్స్ అన్నీ కూడా తిరిగి చిగురు పెడుతున్నాయి. ఇక్కడ మీకు స్పష్టంగా ఆ ఉదాహరణ ఇక్కడ మీ ముందు కనబడుతుంది. అట్లనే ఇప్పుడు హోమియోలో బ్యాచ్ ఫ్లవర్ మెడిసిన్స్ అనే దాంట్లో రెస్క్యూ రెమెడీ అనేది ఒకటి ఉంది. ఒకసారి ఈ చెరువులో పక్కన చెరువులోంచి చేపలు పట్టుకొచ్చేసి మా తొట్లేసి పక్కకు పెట్టినాము. నుంచి తెచ్చే క్రమంలోనే చేపలన్నీ తెల్లబడి ఇదైపోతే మా పాప అంతకుముందు మేము పూణే దగ్గర ఉన్న బారామతి కేవీకే నుంచి ఒక అలనేరుడు మొక్క తీసుకొచ్చుకున్నాం. అలనేరుడు మొక్క తీసుకొచ్చుకొని వస్తున్న క్రమంలో ప్రయాణంలో ఇబ్బంది అయిందని చెప్పేసి అది నిజామాబాద్లో పెడితే నిజామాబాద్లో మిత్రుడు ఒక నెల రోజులు పెట్టేసి దానికి నీళ్ళు నిప్పులు పోయాక అది చచ్చిపోయే దశలో నాకు తీసుకొచ్చి ఇస్తే దానికి రెస్క్యూ రెమెడీ 4 చుక్కలు నీళ్ళలో కలిపి పోసేస్తే 3వ రోజు నుంచి అది చిగురించడం మొదలైంది. ఆ మొక్క ఇప్పుడు నా పెరట్లో పెద్దగా అయింది, ఇప్పుడు కాపు కాస్తుంది. ఆ రెస్క్యూ రెమెడీ వాడేటప్పుడు మా పాప చూసింది, ఆ ప్లాంట్ షాక్ నుంచి కోలుకున్నది కదా, మీరు చేపలకు ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి, పప్ప ఈ చేపలకు మనం ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి అని అడిగేటప్పటికి అదే నన్ను చూద్దామని చెప్తే అప్పుడే ఆమె పోయి తీసుకొచ్చింది. లీటర్కు 4 చుక్కల చొప్పున కలిపేసి ఆ టబ్బులలో పోసేస్తే అన్ని చేపలు బతికినాయి.
ఆ బతికిన చేపలను తీసుకెళ్ళి మళ్ళీ ఫామ్లో వదిలేసి మేము పెంచడం కూడా జరిగింది. ఇది ఇలా మత్స్యశాఖలో పనిచేస్తున్న కొంతమంది సైంటిస్టులతోటి కూడా ఆ వీడియోలు కూడా నేను షేర్ చేయడం జరిగింది. రసాయనిక వ్యవసాయంలో ఆర్థికంగా రైతులు బలపడడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే రైతులు పెట్టుబడి పెరిగి నష్టాలను చవిచూస్తున్నారు. అదే హోమియో పద్ధతిలో సాగు చేస్తే రైతుకు చాలా వరకు ఖర్చు తగ్గుతోంది. అంతేకాకుండా భూమి సారాన్ని కూడా కోల్పోకుండా పిచికారీ సమయంలో రైతుకు ఎలాంటి దుష్ప్రభావాలకు గురి కాకుండా ఉంటారని అంటున్నారు. అదే హోమియో పద్ధతిలో అయితే సాగుకు వాడే మందులు అతి తక్కువ ఖర్చులోనే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. మొక్కలకు చీడపీడల కోసమైనా కానీ మొక్క పెరుగుదల కోసమైనా కానీ వైరస్ రెసిస్టెంట్గా కానీ హోమియోపతి మందులు మనం వాడాల్సి వచ్చినప్పుడు దాన్ని మందు తయారు చేసుకునే పద్ధతి నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక శుభ్రమైన వాటర్ బాటిల్, ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లో హోమియో మందు ఏదైతే ఉందో మనం వాడాలనుకున్నటువంటి హోమియో మందుని ఒక 40 చుక్కల మందు దీంట్లో కలుపుకోవాలి. 40 చుక్కల వరకు, అంటే ఒక 20 లీటర్ల క్యాన్ కనుక మనం స్ప్రే చేయాలనుకుంటే ఒక 40 చుక్కల మందు మనం దీంట్లో వేసుకోవాలి. తర్వాత దీనికి మూత టైట్గా పెట్టుకొని ఒక 50 సార్లు కిందికి మీదికి షేక్ చేసుకోవాలి. ఇట్లా షేక్ చేసుకున్న తర్వాత ఈ మందుని ఒక 20 లీటర్ల క్యాన్లో నింపుకొని దాన్ని మనము ఏ మొక్కలకైతే మనం స్ప్రే చేయాలనుకుంటామో ఆ మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే మనం స్ప్రే చేయాలనుకున్నటువంటి క్యాన్ ఏదైతే ఉందో స్ప్రేయర్ శుభ్రంగా ఉండాలి. వాటర్ బాటిల్ కూడా శుభ్రంగా ఉండాలి. స్ప్రేయర్లో కనుక ఇదివరకు మనం వేరే మందు వాడి ఉన్నట్లయితే ఆ స్ప్రేయర్ని మాత్రం చాలా బాగా శుభ్రం చేసుకొని ఆ తర్వాతనే హోమియో మందు కలపాలి. లేకుంటే మనకు హోమియోలో మనం ఏదైతే ఫలితాన్ని ఆశించి మనం చేస్తామో అది మనకు దక్కకుండా పోతుంది. కాబట్టి ఈ కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే హోమియో మందు మనకు గ్యారంటీగా పనిచేస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది ఇట్లా మాత్రం చేసుకోండి. తర్వాత మనం వాడిన తర్వాత హోమియో బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నీడలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు. నీడలో జాగ్రత్త పరుచుకుంటే అయిపోతుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ అంటా ఏం లేదు కాబట్టి మనం తీసుకొచ్చుకున్న మందులు ఏవైనా కానీ జాగ్రత్తగా నేమ్స్ ఇట్లా లేబుల్ పోకుండా, అంటే బయట పెడితే కనుక లేబుల్ పోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి లేబుల్స్ జాగ్రత్తగా ఉండేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. దేనికి ఏది వాడాలి అనేది కనుక మనకు నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇది 100% బాగానే ఉంటుంది. దీంట్లో మనం వెనుకకు తగ్గాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు భయం ఉండి ఎవరైనా కానీ మందు వాడొచ్చా, పని చేస్తుందా అని అనుకోవడానికైనా కూడా మనం ఏదైనా ఒక మడిలో వాడాలనుకున్నప్పుడు ఒక పక్కకి ఎక్కడైనా వాడుకొని చూసి అది బాగానే ఉందనుకుంటే మిగతా అది చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, హోమియోలో మనకు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నా లేకున్నా డిసడ్వాంటేజ్ అయితే లేదు. మొక్కలకు ఎటువంటి నష్టం లేదు కాబట్టి మనం నిర్భయంగా దాన్ని వాడుకోవచ్చు. ఎక్కడ మేము బాగసార్లు చూసిన ఎక్కడైనా కానీ ఇట్లా ఎదుగుదల రైతుకు ఇంత ఉండు ఇంక ఇది వరకు ఎక్కడ రాలే. కానీ ఈడ ఒక్క కాన్నే ఉన్నది. కానీ మా జాగాలను అయితే డిఎఫ్లు ఐఓటీఓటి అని ఎత్తారు. కానీ అది ఎక్కువ ఆగలే. మందు ఆడికే ఆ పవర్ మందమే ఆగేది, తర్వాత చనిపోయేది మొక్కలు. కానీ ఈడ మాత్రం బాగుంది. మొక్క పెరుగుదల బాగుంది, మొక్క ఉండు బాగుంది.